అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి వడయార్ తన శిల్పకళా నిలయంలో ఎన్టీఆర్ నిలువెత్తు 13 అడుగుల విగ్రహం తయారు చేశారు. ఈ నెల 28న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 13 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేయించినట్లు శిల్పి వడయార్ తెలిపారు. ఇప్పటి వరకు 400కు పైగా ఎన్టీఆర్ విగ్రహాలను శిల్పి వడయార్ తయారు చేశారు. అమీర్పేట ఎన్టీఆర్ విగ్రహం ఎంతో ప్రతిష్టాత్మకమని తెలిపారు. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని 13 అడుగులు ఎత్తున్నటువంటి కాంస్య విగ్రహాన్ని వడయార్ ఫైన్ ఆర్ట్స్ కొత్తపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విగ్రహం తయారు చేయటం, ఆ విగ్రహాన్ని తయారు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాధ్యత అప్పచెప్పడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ విగ్రహానికి ముఖ్య కారకులైనటువంటి జూబిలీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గారు దీనికి పూర్తి సారథ్యం వహించి, ఈ శ్రీశైలం యాదవ్ గారు ఈ ఇద్దరు కూడా దీనికి పూర్తి సారథ్యం వహించి అక్కడ ఉండేటువంటి ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు అందరి సమిష్టి కృషితో ఈ విగ్రహాన్ని ఇక్కడ 24న ఇక్కడ విగ్రహాన్ని తరలిస్తున్నాము. 28వ తేదీ విగ్రహ ఆవిష్కరణకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహావిష్కరణ చేస్తారు. ముఖ్యంగా నేను ఎన్టీఆర్ చనిపోయినప్పుడు నిజాం గ్రౌండ్స్లో 96లో మొట్టమొదటిగా ఎన్టీఆర్ విగ్రహం చేసే అవకాశం కలగడం అనేటువంటిది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుచేతంటే ఎన్టీఆర్ తోటి నాడు నేను 20 సంవత్సరాల వయసులో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేసినప్పుడు మా తండ్రి గారితో ఎన్టీఆర్ని అప్పటి నుంచి చూడటం జరిగింది. అదే నా మైండ్లో పెట్టుకుని అప్పుడు ఉండేటువంటి రూపం ఏదైతే ఉందో 55 ఇయర్స్లో అప్పుడు ఆ విగ్రహాన్ని అట్లా రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహాలు మంగళగిరి పార్టీ ఆఫీస్, హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసులో, మళ్ళీ కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, ఇంకా మిగతా చోట్ల సుమారు 400 విగ్రహాలు నేను రూపకల్పన చేశాను. ఎన్టీఆర్ విగ్రహాలు, ఈ విగ్రహాలు ఎన్టీఆర్ విగ్రహాలు చేస్తున్న చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదొక స్ఫూర్తి. రేపు వచ్చే తరానికి విగ్రహాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ విగ్రహం ఏర్పాటు చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఇది ప్రస్తుతం మీ సైడ్